కాంపిటీషన్ అన్నప్పుడు ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. ఫస్ట్ ప్లేస్‌లో ఒకళ్ళే ఉంటారు. సెకండ్ ప్లేస్ ఉంటుంది, థర్డ్ ప్లేస్ ఉంటుంది. అలా అని చెప్పి ఈరోజు ఎలిమినేషన్‌లో నేను ఓడిపోయాను, లైఫ్‌లోనే నేను ఓడిపోయాను, నా జీవితం లేదు అని చాలా ఎక్కువగా ఊహించేసుకొని ఓటమిని హుందాగా తీసుకోలేకపోతే లైఫ్‌లో ఏవి నేర్చుకోవటానికి బ్రెయిన్ ఆ రకంగా పనిచేయదు. సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఉండాలి. అలాంటి రెస్పెక్ట్‌తోనే మేము ఇన్నాళ్ళు వాళ్ళు ఒక మాట అన్నా కూడా, మా పాటలు పాడించి తీసేసినా కూడా ఇలా ఛానల్స్‌కొచ్చి ఎవరు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అది మేము మా గురువుల దగ్గర నుంచి మేము నేర్చుకున్నటువంటి విద్య. కాబట్టి ఈ జనరేషన్ అందరూ కూడా దయచేసి చాలా ఓవర్‌గా రియాక్ట్ అవ్వటం, ఓవర్‌గా సెన్సిటైజ్ చేసి టాపిక్‌ని అసలు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలన్న విషయాన్ని మర్చిపోయి ఇలా బిహేవ్ చేయటం అనేది కరెక్ట్ కాదని చెప్తూ, పేరెంట్స్ కూడా పిల్లల్ని మంచి మార్గంలో, నాన్న నీకు తెలిసింది తక్కువే, తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసే దిశగా మీరు కూడా వాళ్ళతో ఉంటారు అని చెప్పి ఆశిస్తూ, ఎందుకంటే తల్లి తండ్రి తర్వాత గురువు. ఆ గురువు స్థానంలో మా ముగ్గురిని చూసే మీరు కాంపిటీషన్కి వచ్చారు. గెలిచినప్పుడు వచ్చి కాళ్ళకి దండం పెట్టారు. ఓడిపోయినప్పుడు ఇలా బయటికి వెళ్ళి మా గురించి మీకేది నచ్చితే అది మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఒక జనరేషన్ డేంజర్లో పడేసేటటువంటి ఒక సిచ్యువేషన్. కాబట్టి ఆచితూచి మాట్లాడండి, ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మేము ఆల్రెడీ సాధించేశాము లైఫ్లో అని అనుకున్నప్పుడు దయచేసి కాంపిటీషన్కి రాకండి. కాంపిటీషన్కి వస్తే మీరు మంచి మార్కులు తీసుకోవాల్సి వస్తుంది, సలహాలు సూచనలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఈ కాంపిటీషన్ ద్వారా చాలామంది ఇది ప్రొఫెషన్ చేసుకొని చాలా ఫ్లరిష్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడటం లేదో, అఫ్కోర్స్ ఈరోజు సోషల్ మీడియాలో కింద కామెంట్సే కదా ఇంపార్టెంట్, వాటికి భయపడుతున్నారేమో నాకు తెలీదు. బట్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడితే బాగుంటుంది. మంచి చేసింది కదా కాంపిటీషన్, మీకు మాట్లాడండి దాని గురించి కూడా. ఆల్సో మీరు ఒక వర్డ్ అన్నారు, ఓటమిని తీసుకోలేకపోతుంది అని. సో మ్యామ్, నేను ముందు చాలా రియాలిటీ షోస్లో కూడా ఎలిమినేట్ అయ్యి వచ్చాను. అండ్ నేను ఎప్పుడు కూడా ఇలా వీడియో చేసి నాకు అన్యాయం జరుగుతుందని నేను ఎప్పుడూ పెట్టలేదు. ఒక్కసారి మీరు చూడండి. అండ్ నా ఏజ్ చూసుకొని మీరు అజ్యూమ్ చేసుకోకండి మ్యామ్. దో ఐమ్ 19 years old, ఐ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్. నాకు 15 years ఉంది మ్యామ్ ఎక్స్పీరియన్స్ రియాలిటీ షోస్ వాటిలో. అండ్ ఐ నో హౌ టు టేక్ అ ఫెయిలియర్. అండ్ నేను వీక్ పర్సన్ అయితే కాదు. చిన్న ఏజ్ నుంచే నేను చాలా హార్డ్ వర్క్ చేసి నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా నేను తీసుకున్నాను. సో నాకు తెలుసు మెంటల్ ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేయాలో, అన్నిటినీ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు మ్యామ్. సో నేను చాలా స్ట్రాంగ్ గానే నిల్చున్నాను ఇప్పుడు. అండ్ నా వెనకాల ఎలాంటి పవర్ఫుల్ పర్సన్ లేరు, మాకు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు, మాకు మనీ లేదు నేను ఓన్ గా రావడానికి, నా ఓన్ మ్యూజిక్ చేసి ఓన్ సాంగ్స్ వేసుకొని రావడానికి మాకు అది లేదు. సో నేను అన్ని నా సోషల్ లైఫ్ కానీ నా స్టడీస్ అన్నిటినీ పక్కన పెట్టి మ్యూజిక్ ఇస్ మై ఎవ్రీథింగ్ అనుకుంటూ బతుకుతున్నాను. సో అలాంటి దానిలో ఇంజస్టిస్ జరిగినప్పుడు ఎవరికైనా ఉంటుంది మ్యామ్, ఇలా అప్సెట్ అవడం అనేది పక్కా ఉంటుంది. సో నేను మళ్ళీ వన్స్ అగైన్ ఐమ్ సేయింగ్ మ్యామ్, యూ ఆర్ ఎ లెజెండరీ సింగర్. ఐ వాజ్ ఆల్వేస్ అ ఫ్యాన్, ఐమ్ స్టిల్ అ ఫ్యాన్. మీరంటే నాకు చాలా చాలా అభిమానం యాజ్ ఎ సింగర్. సో జడ్జ్మెంట్ ఒక్కటి నేను ప్రూఫ్స్ తో మీకు పెట్టాను. సో ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్స్. వన్స్ అగైన్ నో పర్సనల్ హేట్, ఐఎమ్ స్టిల్ అ ఫ్యాన్ ఆఫ్ యూ. సో ఇదొక్కటి నేను చెప్పాలనుకున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.